సిరై సిరై మీనింగ్ ఏంటంటే ప్రిజన్ అనమాట. సిరై అనే 2026 ఫిలిం. ఇది తమిళ్ లాంగ్వేజ్ ఫిలిం. మెయిన్ స్టోరీ ఏంటంటే సినిమాది ఒక ఒక మర్డర్ కమిట్ చేసిన ఒక పర్సన్, అంటే యాక్సిడెంటల్గా మర్డర్ చేసిన ఒక పర్సన్ జైల్లో ఉండి అతనికి కావాల్సిన శిక్ష కన్నా అతను ఎక్కువ అనుభవిస్తాడు. కోర్టులు ఇవన్నీ లా అండ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా ఎట్లా వర్క్ అవుతాయి రియాలిటీలో. అండ్ ఒక పోలీసు అతనికి ఎట్లా హెల్ప్ చేసిండు, ఒక క్రిమినల్కి ఎట్లా హెల్ప్ చేసి అతన్ని బయటకు వచ్చేలా హెల్ప్ చేసిండు ఏందనేది ఈ స్టోరీ అనమాట. ఈ ఈ సినిమా పర్టికులర్గా ఒక కొత్త ప్లాట్. అండ్ అంటే మనం మామూలుగా యూజువల్గా ఇలాంటి ప్లాట్స్ మనం చూడం. అంటే ఒక పోలీసు ఒక క్రిమినల్కి హెల్ప్ చేసి బయటికి తీసుకురావడం అనేది ఐ థింక్ చాలా రేర్గా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే అలాంటి ఫిల్మ్ అయితే చూడలేదు. అండ్ ఈ ఫిలింకి వచ్చేసరికి అతను ఆ యాక్సిడెంట్, అంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు అనేది చాలా మర్డర్స్లోనే చాలా మర్డర్ కేసెస్ ఉంటాయి. అంటే నువ్వు కావాలని క్రైమ్ చేసినావా, లేదంటే నువ్వు మామూలుగా బై యాక్సిడెంటల్గా చేసినావా, ఇట్లా ఇట్లా ఇంకా చాలా రకాల మర్డర్స్ ఉంటాయి అన్నమాట. మర్డర్ అటెంప్ట్స్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ మర్డర్ కేసులో ఇతను హీరో అనేటోడు ఒక యాక్సిడెంటల్గా, అంటే ఒక ఒక సిచ్యువేషన్లో అనుకోకుండా జరిగిన ఒక దాన్నే యాక్సిడెంట్ అంటాం. ఆ యాక్సిడెంట్లో మర్డర్ చేసేస్తాడు అనమాట. సో అతన్ని ఒక పోలీస్ అధికారి ఎట్లా విడిపిస్తాడు ఏందనేది ఈ స్టోరీ అనమాట. టోటల్ అంటే ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టోరీ. ఆ స్టోరీని వాళ్ళు ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకోపోతారు అంటే ఇక నెక్స్ట్ లెవెల్. అండ్ ఇందులో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, అంటే క్రిమినల్కి సంబంధించిన ఒక లవర్ ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదర్ని ఇతను చంపింది. సో ఆ అమ్మాయి కూడా వీన్ని లవ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ని చంపబడిన తర్వాత కూడా తనకు తెలిసినా కూడా షీ స్టిల్ సపోర్ట్స్ హిమ్ అనమాట. సో అండ్ వాళ్ళ లవ్ స్టోరీ ఏ లెవెల్ ఉంటుందంటే అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ అయితే అసలు, ఇన్ఫ్యాక్ట్ ఆ అబ్బాయి కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కానీ అసలు ఎవ్వరూ తగ్గలేరు. చెప్పాలంటే సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ కూడా అసలు అరే ఇది ఓవర్గా చేస్తున్నారు, ఇది ల్యాగ్ చేస్తున్నారు, ఇది బోరింగ్గా ఉంది అనే ఆస్పెక్ట్ అనేది అస్సలు ఉండదు. అండ్ మ్యూజిక్ పార్ట్కి వచ్చేసరికి అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు అసలు. అంటే మనకు కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, ఆ లెవెల్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రీ క్లైమాక్స్ నేను రివీల్ చేయదలుచుకోలేదు, కానీ అంటే మనకు సినిమా అయిపోయింది, ఇది సాడ్ ఎండింగ్ ఫిలిం అని మనం అనుకుంటాం. ఆ లెవెల్ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. బట్ టోటలీ సాడ్ ఎండింగ్ ఫిలిం కాదు, హ్యాపీ ఎండింగ్ ఫిలిం. అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది కాకుండా వి నీడ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ దిస్ ఫిలిం అని చెప్పి ఉద్దేశం ఒకటి ఉంటుంది. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది, దాని రియాలిటీ ఏంటిది, అండ్ పోలీస్ల రియాలిటీ ఏంది, అండ్ ఒక ముస్లిం హిందూకి సంబంధించి ఎట్లా ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్లో కానీ, ఒక బయట సొసైటీలో కానీ, ఒక పోలీసుల్లో కానీ ఏంటిది అనేది ఫుల్ ఎక్స్ప్లోర్ చేసిన స్టోరీ అనమాట. అంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు స్టోరీ, రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. పోలీస్ తరపు నుంచి ఉంటుంది అండ్ క్రిమినల్ తరపు నుంచి ఉంటుంది. సో ఈ రెండు వైపుల నుంచి ఉండేసరికి ఇంకా మనకు అండర్స్టాండింగ్ ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఒక వన్ పర్స్పెక్టివ్లో చూసి అండర్స్టాండ్ చేసుకునే దానికన్నా ఈ టూ పర్స్పెక్టివ్లో అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు వీళ్ళు అండర్స్టాండ్ మోర్. సో ఈ ఫిలిం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో 100% సక్సెస్ అయింది. అండ్ నో మ్యాటర్ వాట్, మీరు ఫిలిం చూసిన తర్వాత ఓ మై గాడ్ దిస్ ఇస్ అ ఫిలిం అంటే మనం ఒక గ్రేట్ ఫిలిం చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది చూసినావా, అది మాత్రం ఎవరు తెప్పలేరు. అది ఓన్లీ ఫిలిం మాత్రమే తెప్పగలుగుతుంది. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు చూసిన తర్వాత మీ ఫేస్లో, అంటే మీ ఫేస్లో కన్నా మీ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉందనేది ఆ సినిమా బాగుందా లేదా అనేది చెప్పే విషయం అనమాట. సో ఐ థింక్ ఈ ఫిలిం ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం, దట్ ఐ సజెషన్ వరకే. అది మీరు చూడాలనేది మీ అందరికీ వదిలేస్తున్నా. ఇది తమిళ్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా తెలుగులో అవైలబుల్ ఉంది, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. విత్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి ఈ ఫిలింకి. అండ్ చాలా సింపుల్గానే ఉంటుంది, సింపుల్ నరేషన్ ఉన్నా కూడా స్క్రీన్ ప్లే చాలా టైట్గానే ఉంటుంది. అండ్ ఏ విషయంలో కూడా సినిమా తగ్గదు. అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఫిలిం. డోంట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బెటర్, నాకు కూడా ఇంకొంచెం ఊపు వస్తుంది నెక్స్ట్ చెప్పడానికైనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.